వెల్కమ్ టు మై సూపర్ కిచెన్. ఈరోజు ఒక స్పెషల్ స్వీట్తో మీ ముందుకు వచ్చాను. అదే బాలా బయానా. ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న బాలా బయానా స్వీట్ని ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా చేయాలో ఈరోజు చూపిస్తాను. మధ్యలో నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ మిస్ అవ్వకండి. అవే మీ బాలా బయానా పర్ఫెక్ట్గా రావడానికి సహాయపడతాయి. బయట గోల్డెన్ కలర్లో క్రిస్పీ లేయర్, లోపల మెత్తగా తీయగా ఉండే కోకోనట్ ఫిల్లింగ్తో ఉండే ఈ స్వీట్ని చాలా సులభంగా ఇంట్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి మీరు కూడా ఈ అద్భుతమైన స్వీట్ని చేసుకోండి. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి 1 కప్ వరకు మిల్క్ వేస్తున్నాను. దీంట్లోకి రుచికి సరిపడినంత షుగర్ వేసుకోండి. ఇక్కడ 2 స్పూన్స్ వేస్తున్నాను నేను. మీకు ఇంకా స్వీట్గా కావాలంటే ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. మంచిగా మిక్స్ చేసి బాయిల్ చేయండి. మీగడని తీస్తూ పాలల్లో కలుపుతూ బాయిల్ చేయండి. ఈ స్వీట్లో పచ్చి కొబ్బరి వాడుతున్నామండి. ఈ విధంగా పచ్చి కొబ్బరి వెనుక ఉన్న బ్రౌన్ పార్ట్ అంతా తీసేసి వైట్ పార్ట్ని మాత్రమే ఇలా తురుముకొని పెట్టుకోండి. ఇప్పుడు పాలు చూడండి, ఈ విధంగా మరిగాక కొద్దిగా పాల క్వాంటిటీ అనేది తగ్గాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా అయ్యాక దీంట్లోకి ఒక 2 కప్పుల వరకు కొబ్బరి తురుముని వేస్తున్నాను. 1 కప్పు పాలకి 2 కప్పుల కొబ్బరి తురుము వేస్తున్నాను. ఈ పాలకి మనం వేసిన కొబ్బరి తురుము కరెక్ట్గా సరిపోతుందండి క్వాంటిటీ. మీకు తక్కువ క్వాంటిటీలో కావాలంటే 1/2 కప్ మిల్క్కి 1 కప్పు కొబ్బరి తురుము వేసుకొని చేసుకోవచ్చు. కొద్దిగా క్వాంటిటీలో చేయాలనుకుంటే మనం వేసిన పాలన్నిటిని అబ్జర్వ్ చేసుకొని కొబ్బరి తురుము మంచిగా ఉడుకుతుంది. కొంచెం టైం పడుతుందండి, 6 to 7 minutes అలా పడుతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కలుపుతూ ఉండండి, లేకపోతే మాడిపోతుంది, టేస్ట్ బాగోదు. ఒక 3 minutesకి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పాలన్నీ పీల్చుకొని ఇలా దగ్గరకు అవుతూ ఉంటుంది. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. చూడండి, ఇంకో 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా పాలన్నీ అబ్జర్వ్ చేసుకుంది. కొబ్బరి తురుము మంచి సువాసన వస్తూ ఉంటుందండి ఈ స్టేజ్లో. మరీ వైట్గా ఉన్నప్పుడు కాకుండా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రానివ్వండి. ఇప్పుడు ఈ స్టేజ్లో 1 స్పూన్ గీ యాడ్ చేస్తున్నాము. దీంట్లోనే చిటికెడంతా ఉప్పు. ఏ స్వీట్లో అయినా కొద్దిగా ఉప్పు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ స్వీట్ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. కొబ్బరి తురుము ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచండి. తర్వాత తీసి చల్లారిన తర్వాత బాల్స్ లాగా చేసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. తప్పకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకొనే తీసుకోండి. మరొక ప్లేట్ని తీసుకొని దీంట్లోకి కొద్దిగా నెయ్యి యాడ్ చేసి స్ప్రెడ్ చేయండి. మనం క్యారమిల్లో ఆ బాల్ని వేసి డైరెక్ట్గా ఇందులో వేస్తాం కాబట్టి క్యారమిల్ అయ్యాక టైం ఉండదు. కాబట్టి ఇప్పుడే ఇలా గ్రీస్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక మందంగా ఉన్న గిన్నె తీసుకోండి. ఖచ్చితంగా బాటమ్ థిక్గా ఉన్న గిన్నె మాత్రమే తీసుకోండి. క్యారమిల్కి 1/2 కప్ షుగర్ని ఈ విధంగా పల్చగా స్ప్రెడ్ చేసినట్టు వేయండి, ఒకే దగ్గర వేయకుండా. చూడండి, షుగర్ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మీరు గంట పెట్టి కలపకూడదు, అస్సలు కలపకుండా ఈ విధంగానే ఉంచండి. ఎప్పుడు రొటీన్ స్వీట్స్ అయినా ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి. కొద్దిగా టైం పడుతుంది కానీ చాలా బాగుంటుంది. ఈ విధంగా షుగర్ మెల్ట్ అయ్యాక ఇప్పుడు ఈ స్టేజ్లో మాత్రమే గంట పెట్టి కలుపుకోండి. పూర్తిగా కరిగే వరకు మిక్స్ చేస్తూ ఉండండి లో ఫ్లేమ్లో. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి. ఈ విధంగా మిక్స్ చేస్తూనే ఉండండి. క్యారమెల్ టేస్ట్ పాడవుతుంది మాడితే. ఈ రెసిపీకి ఈ క్యారమిల్ ఒక్కటి పర్ఫెక్ట్గా వస్తే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా కరిగాక దీంట్లోకి కొద్దిగా నిమ్మకాయ రసం వేసుకోండి. ఒక 2-3 డ్రాప్స్ చాలు. చూడండి, ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తుంది క్యారమిల్ అనేది. లెమన్ వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొద్దిగా క్యారమిల్ వేసి చూడండి. ఈ విధంగా సౌండ్ వస్తే సరిపోతుందండి. కరెక్ట్ స్టేజ్లో ఉన్నట్టు క్యారమిల్ అనేది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే మనం చేసి పెట్టుకున్న బాల్స్ ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి డైరెక్ట్గా ఇందులో వేసి మంచిగా కోట్ చేసుకోండి. ఇలా కోట్ చేసుకున్న వాటిని మనం ముందుగానే గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి వేసుకోండి.
ఈ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా చేయాలండి, ఎందుకంటే క్యారమిల్ గట్టి పడుతుంది. కాబట్టి ఒకసారి చూసుకొని చేయండి ఈ ప్రాసెస్ మాత్రం. ఈ విధంగా అన్ని బాల్స్ని కోట్ చేసుకోండి. కొద్దిగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఈజీగా ఊడొచ్చేస్తాయండి. అంతేనండి, చాలా ఈజీగా ఇంట్లోనే బాలాబాయానా అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ స్పెషల్ స్వీట్ని. మరి మీ అందరికీ ఇంత మంచి స్వీట్ని పరిచయం చేసినందుకు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ నేను చేస్తూ ఉంటాయి. చూడండి ఎంత క్రిస్పీగా క్రంచీగా బాలాబాయానా రెడీ. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కంపల్సరీగా కమెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ రెసిపీ ఏం చేయాలో కూడా ఒకసారి తెలియజేయండి. అంతవరకు చూస్తూనే ఉండండి మై సూపర్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.